బహుమతి. ఎవరైనా మనకి ఉచితంగా ఒక బహుమతి ఇస్తే మనం ఎంతో ఆనందిస్తాం కదా. ఎంత పెద్ద బహుమతి ఇస్తే అంత ఆనందిస్తాం. ఒకవేళ మనం ఏదో తెలియక ఒక తప్పు చేసి శిక్ష కూడా ఖరారైన తరువాత క్షమాపణ పొందుకొని ఆ శిక్ష నుంచి మనం తప్పింపబడితే ఇంకెంతో సంతోషిస్తాం కదా. ఇలాంటి బహుమతి గురించి, ఇలాంటి ఆనందం గురించే బైబిల్లో దేవుడు ఒక వచనం రాయించాడు. రోమా 8:1 ఒక వచనం ఈ విధంగా ఉంటుంది: క్రీస్తు యేసులో ఉన్న వారికి ఎటువంటి శిక్షా విధి లేదు. ఈ మాట మనకి ఎంతో సంతోషాన్ని, ఎంతో సమాధానాన్ని ఇస్తుంది కదా. మానవ జీవితంలో మనం తెలుసో తెలియకో చేసిన పాపములు, శాపములు ఎన్నో ఉంటాయి. అవన్నిటిని మనం ఏదో చిన్న చిన్న మంచి పనులు చేసి దేవుని కృపను పొందాలని ఎదురు చూస్తుంటాం. కానీ నిజమైన కృప అంటే ఏంటో తెలుసా? మన పాపముల నిమిత్తం, మన శాపముల నిమిత్తం ఆయన బలి అయి మనం పొందవలసిన ప్రతి శిక్షను ఆయన స్వీకరించి మనకి నిత్య జీవం అనే గొప్ప బహుమానాన్ని ఉచితంగా సిద్ధపరిచారు. ఇది పూర్తిగా ఉచితం. ఇది ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడైతే మన పాప జీవితం, మన మరణకరమైన జీవితాన్ని మార్చుకొని ఆయన దేవునిగా అంగీకరించినప్పుడు ఈ బహుమతి మనకు లభిస్తుంది. అలాంటి కృప, అలాంటి బహుమతి నీకు లభించాలని నేను ప్రార్థిస్తున్నాను. అది పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?